పట్టణ ప్రాంతాలు రోజురోజుకు విస్తరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జనాభా కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వారి ఆహారపు అవసరాలకు అనుగుణంగా అందించాల్సినటువంటి కూరగాయలు, ఆకుకూరల కొరత కూడా అప్పుడప్పుడు ఏర్పడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాన్ని తీసుకున్నట్లయితే చుట్టూ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతంలో పండేటువంటి ఆకుకూరలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అవి కూడా విషతుల్యం అవుతున్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తక్కువ స్థలంలో ఎక్కువగా ఆకుకూరలను పండించుకునేటువంటి విధానం పైన ఎక్కువగా సైంటిస్టులు ముఖ్యంగా ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఎన్ఐఆర్ డిపిఆర్లో తక్కువ స్థలంలో ఎక్కువగా ఆకుకూరలు పండించుకునేటువంటి ఒక విధానాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానివ్వండి వీళ్ళంతా కూడా ఇక్కడ రూపొందించారు. ప్రస్తుతం మనం ఎన్ఐఆర్ డిపిఆర్లోనే ఉన్నాం. ఇక్కడ తక్కువ స్థలాన్ని ఉపయోగించి ఎక్కువగా ఆకుకూరలు పండించేటువంటి ఒక విధానాన్ని, పిరమిడ్ మోడల్లో ఉన్నటువంటి ఒక విధానాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ విధానంలోనే ఎవరైనా కూడా ఇంట్లో రూఫ్ టాప్ పైన ఈ విధానంలో వాళ్ళ ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవచ్చు. ఈ మోడల్కి సంబంధించి విశేషాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడనుకున్నారు సీనియర్ కన్సల్టెంట్ ఎన్ఐఆర్ డిపిఆర్కి సంబంధించినటువంటి సీనియర్ కన్సల్టెంట్ మొహమ్మద్ ఖాన్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ మోడల్ ఏంటి, ఎందుకు ఈ మోడల్ని డెవలప్ చేయాల్సి వచ్చింది? మీరు ఇప్పుడు చూస్తున్నారు, ప్రతి చోట మనకు అడల్ట్రేషన్ అనేది మనం ఉంటాము, ప్రతి దాంట్లో అడల్ట్రేషన్ ఉంది. రెండవది ఏంటంటే, మనము ఏదైతే పండించుకుంటున్నామో ఆ పంటలన్నీ ఎక్కడి నుంచి వచ్చేది రసాయన ఎరువులు వాడి అలాంటి కూరగాయలే మనం తింటున్నాం. దాంతోనే ఆరోగ్యం చెడిపోతున్నాయి. కాబట్టి మనకు కావాల్సిన ఏదైతే కూరగాయలు అయితేనేమి, ఆకుకూరలు అయితే మనమే ఎందుకు పండించుకోకూడదు? ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో మనకు టెర్రేస్లు ఉంటాయి ఇండ్ల పైన. మనం ఒక హాబీ కింద కూడా దీన్ని మనం ఆకుకూరలు మనం పండించుకుంటే మంచి ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయలు మనం తినవచ్చనే ఉద్దేశంతో దీంట్లో ఒక అవగాహన కలిగించాలి. మనకు ఉండే చిన్న స్థలంలో కూడా దీన్ని మనం చేసుకోవచ్చు అనే ఒక అవగాహన ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పిరమిడ్ మోడల్ అనేది ఒకటి డెవలప్ చేసి దీంట్లో ఇది సాయిల్లెస్ కల్టివేషన్, దీంట్లో కోకోపిట్ అవి యూస్ చేసి దీంట్లో కావాల్సిన కూరగాయలను పండించడం ఏర్పాటు చేశాము. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలిగాము. దీంతో ఒక్కొక్క తొట్లో ఒక్కొక్క రకమైన కూరగాయలు, 2-3 తొట్లో ఏది కావాలి, మెంతులు అయితేనేమి, కొత్తిమీర అయితేనేమి, పుదీనా అయితేమి, మిర్చి అయితేమి, ఇలాంటివన్నీ ఏదైతే మనకు ఇంటికి అవసరం కావాల్సిందేటి మనం పండించుకునేటట్టు చేయొచ్చు అని ఒక కల్పించాలనే ఉద్దేశంతో ఈ మోడల్ పెట్టాము. ఈ మోడల్ను చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు, చాలామంది దీన్ని యూస్ చేసుకుంటున్నారు. అదేవిధంగా దీంతో పాటు కావాల్సినది వర్మీ కంపోస్ట్ ఏది ఉంటే అది కూడా ఇక్కడ డెవలప్ చేశాము. అది డెవలప్ చేసి ప్రజలకు ఈ వర్మీ కంపోస్ట్ అయితేనేమి, ఈ పిరమిడ్ మోడల్ అయితేనేమి, ఇవి తయారు చేసి వాళ్ళకు కావాల్సిన కూరగాయలు వాళ్ళు పండించుకొని ఆరోగ్యకరమైన ఆహారం తినేదానికి ఒకమైన ప్రోత్సాహం మనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ ఒక చిన్న ప్రయత్నం మేము చేశాము. ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. చాలామంది వచ్చి చూసి వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ విధంగా మనము ఏదైతే మన భారత ప్రధాని ప్రియతమ నరేంద్ర మోడీ గారు కూడా న్యాచురల్ ఫార్మింగ్ గురించి ప్రమోట్ చేయాలి, రికమెండ్ చేయాలి, అందరికీ ఆ లైన్లో మనం వెళ్ళేటట్టు చేయాలి అని అంటున్నారు. కాబట్టి ఆ భారత ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని మనం ప్రమోట్ చేసేదానికి ఎన్ఐఆర్డి తరఫున, రూరల్ టెక్నాలజీ పార్క్ తరఫున ఈ ప్రయత్నం మనం చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం ఉన్న ప్లేస్లో ఇది మొత్తం కూడా గ్రీన్ షెడ్ నెట్ కింద పండించారు. అంటే ఇంట్లో కూడా ఇలాంటి సెటప్ ఉండాలా, లేదంటే న్యాచురల్గా రూఫ్ టాప్ డైరెక్ట్గా రూఫ్ టాప్లో డైరెక్ట్గా పెట్టవచ్చు. గ్రీన్ షెడ్ ఉండాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కూడా ఇది పెట్టుకోవచ్చు. మా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మా దీంట్లో పైపుల ద్వారా పెట్టేది, అదేవిధంగా గోబర్ గ్యాస్ దాంతో పెట్టేది, అలాంటి చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది ఒక మోడల్. వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా మనం పండించుకునే ఏర్పాట్లు ఉన్నాయి. బయోటెక్ అనే సంస్థ ఉంది త్రివేంద్రంలో, వాళ్ళ టెక్నాలజీస్ కూడా ఇక్కడ అడాప్ట్ చేసి అది కూడా ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. దాని ద్వారా కూడా మనము ఇది కాక ఆ మోడల్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు సిటీలో మెయిన్గా ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. సిటీలో నీటి కొరత అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఎంత నీరు అవసరం ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఇది ఎక్కువ నీరు రీసైకిల్ అయితే ఉంటుంది కాబట్టి నీటి అవసరం చాలా ఎక్కువగా ఉండదు. చాలా తక్కువ నీటితోనే మనం ఇది తప్పకుండా చేసుకోవచ్చు. దీని ఫ్లడింగ్ ఆఫ్ వాటర్ అనేది అవసరం లేదు దీనికి. ఎట్లా సార్, అంటే వాటర్ రీసైక్లింగ్ ఎట్లా జరుగుతుంది సార్? అది పైపులు ఉంటాయి దీనికి. పైపు ద్వారా అది ఒక్కొక్క ఫ్లో అవుతూ ఉంటుంది. ఫ్లో అయితే దానికి నీళ్లు చేరుతుంటాయి. దానికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే, చుక్కలు మాత్రం కూడా పోతుంది అనమాట మనకు. అంటే దీని ద్వారా మెయిన్గా కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి సార్? దీని ద్వారా కలిగేది ఏంటంటే, మనకు భూమి లేకున్నా కానీ మనం పంట పండించుకోవచ్చు, తక్కువ స్థలంలో చేసుకోవచ్చు, మన ఇండ్లలోనే చేసుకోవచ్చు.
మనకు కావాల్సిన రీతిలో మనము దీన్ని పండించుకుని మంచి ఆహారాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా క్రిమి సంహారకాలు లేకుండా అసలు పంట పండించడం చాలా కష్టం అవుతుంది. సో దీంట్లో అసలు వాడతామా లేదా? దీంట్లో క్రిమి సంహారక మందులు అస్సలు వాడమండి. వేస్తే మహా అయితే కోకో పెట్టేస్తాము, లేకుంటే గోబర్ వేస్తాము, లేదా వర్మీ కంపోస్ట్ వేస్తాము. వేరే క్రిమి సంహారక మందులు దీంట్లో వాడే ప్రసక్తే లేదు. ఓకే, సో పంట ఎట్లా సార్, అంటే భూమిలో పండింది తొందరగా వస్తుందా? మనం ఈ విధానంలో ఈ విధానంలో తొందరగా వస్తుంది. యూస్ చేయకుండా మనకు ఉండే తక్కువ జాగాలో భూమి లేనివాడు కూడా ఇది చేసుకోవచ్చు. భూమి ఉంటేనే మనకు పంట అనేది లేకుండా, భూమి లేకుండా కూడా మనం పంట పండించుకోవడానికి ఇది. చాలామంది ల్యాండ్లెస్ లేబర్ ఉంటారు, వాళ్ళకి భూములు ఉండవు. భూములు లేకుండా కూడా ఇది పండించుకోవడానికి ఒక మంచి అవకాశం. ఓకే, సో దీనికి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఏంటి అంటే ఒక ఇంట్లో సెటప్ చేసుకోవడానికి? మహా అయితే ఈ తొట్లు గిట్లు అంతా మనకు 5,000 6,000 కంటే ఎక్కువ కాలేదండి. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీని ద్వారా, అంటే ఈ విధానం ద్వారా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా ఈజీగా సులభ పద్ధతిలో పండించుకోవచ్చు. ముఖ్యంగా సిటీలో ఎక్కడైతే రూఫ్ టాప్ల పైన ఇది పండించుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. సో దీని ద్వారా మనం ఎలాంటి క్రిమిసంహారక మందులను కూడా ఉపయోగించము. నీటి కొరత అనేది కూడా ఏర్పడదు. తక్కువ నీటితోనే రీసైకిల్ అవుతుంటుంది కాబట్టి చాలా తక్కువ నీటి మోతాదులోనే దీన్ని తయారు చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఖాన్ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక సిటీలో ఎక్కువగా ఎక్కడైతే వాటర్ షార్టేజ్ ఉంటుందో, సో ఎక్కువగా ఎక్కడైతే జనాభా ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో ఇలాంటి మోడల్స్ అనేవి చాలా పనికొస్తాయనేటువంటి అభిప్రాయాన్ని అయితే చెప్తూ ఉన్నారు. దీని ద్వారా దాదాపు అన్ని రకాల ఆకుకూరలు కూడా పండించుకోవటువంటి విషయాన్ని ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో అజయ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.